ఇది 16 కోట్లు అనేసరికి చాలా షాక్ అయిపోయినారు. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. మా పాప పరిస్థితి చూసి కూడా నేను చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు. ఏ విధంగా కానీ అందరూ చూసిన వారంతా కలిపి మా పాపకు సహాయం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పాపకి ఒక డిసీజ్ ఉందండి. ఆ డిసీజ్ ఏంటంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. సో ఈ డిసీజ్కి అయ్యే ఖర్చు 16 కోట్లు అని చెప్పారండి డాక్టర్స్. సో పాప ఫాదరు ఒక చిన్న సెలూన్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనున్న పరిస్థితుల్లో వైద్యం కూడా చేయించలేని పరిస్థితి. ఇప్పుడు మన ఏ హాస్పిటల్ చూపించారు? పాప పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారు? ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? ముఖ్యంగా ఇప్పుడు పాపకు వచ్చేసి SMA type 1 అనే క్లారిటీ వచ్చింది. ఇది చాలా రేర్ డిసీజు, లక్షల్లో ఒకరికి వస్తుంది అని చెప్పి అన్నారు. 4 to 5 monthsకి కొంచెం మేడం నిలబెట్టలేదు, డౌట్గా ఉండే. ఈలోపు కొంచెం జ్వరం అలా రావడంతో కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో వచ్చేసి ఆ టెస్ట్ 25,000 పడింది. చేపించినాక 1 monthకి రిజల్ట్స్ వచ్చాయి. అందులో SMA type 1 అని ఫైనల్ చేశారు. అది చాలా రేర్ డిసీజు, లక్షల్లో ఒకరికి వస్తుంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు మన ఇండియాలో, బయట ఉంది అని అన్నారు. ఈ కన్ఫర్మ్ చేశారు. సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పి అన్నారు. 16 కోట్లు అని చెప్పినాను. అది 16 కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. అడగాలి అందరినీ. నేను మన చంద్రబాబు నాయుడు ద్వారా కానీ గవర్నమెంట్ అయిన ద్వారా కానీ కొన్ని సోషల్ మీడియా ద్వారా అయినా కానీ ముందుకు వెళ్ళేసి అయినా కానీ అందరూ చూసిన